విష్ణు గారు అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే ఒక 4 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికి 92 crores అయ్యింది. దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రెట్లు పెరిగే ఉంటుంది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు. ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు. ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 Friday. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు హాయ్ 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 సార్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్యాబులస్ ట్రైలర్, fantastic every frame. Thank you. Apart from the history of Kannappa, according to the history of cinema, Kannada Rajkumar did Kannappa. After many decades, Krishnaraj gar, Rebel Star Krishnaraj gar did the same, portrayed the same character. After many decades again, you are doing the same character. As an actor, in par with them, where do you exactly stand? And what were your challenges really in handling this character? What was your preparation? Was there any homework for this? What is your study on the character when you portrayed it? నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి మై డైరెక్టర్. Okay. హీ హెల్ప్ మీ ఇమ్మెన్స్లీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని నేను రాసినప్పటికీను, నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగాను. భక్తుడిగా అయిన తర్వాత చేసేది నాకు సులభం అనిపించింది, కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేసి ఉంటాడు. అక్కడ విష్ణుని చూడకూడదు, మీరు తిన్నని చూడాలి. Exactly. సో అది అడిగాను. రెండోది, కమాన్, కన్నడ రాజ్ కుమార్ గారిని, కృష్ణరాజు గారిని, బాపు గారు, రమణ గారిని వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు. ఐఎమ్ సచ్ అ స్మాల్ జూనియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నాను నేను. మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఐల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. And more importantly, as you said now, this is some part is history and some part is devotion. Though it is completely history. ఇందులో ఏ పార్ట్ మీరు ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు? దీన్ని హిస్టరీ యాంగిల్లో ఎంజాయ్ చేశారా, డివోషనల్ యాంగిల్లో ఎంజాయ్ చేశారా? హిస్టరీ యాంగిల్లో. హిస్టరీ, బికాస్ డివోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వి ఇండియన్స్, యాజ్ ఇండియన్స్, మనందరికీ ఆర్ హిస్టరీ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ డివోషన్ ఆఫ్ గాడ్. డివోషన్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ హిస్టరీ. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేటట్టు చేస్తున్నాడు ప్రభు. కరెక్ట్. ఇంతమంది మహానటులు ఉండగా వాళ్ళని అడగకుండా అమ్మాయి మీదనే దృష్టి ఏమిటి అని. హలో విష్ణు గారు, ఐ యామ్ బబితా. Hi, Babita. సార్ యాక్చువల్లీ టీజర్ చాలా బాగుంది. Thank you. అయితే నేను ముఖేష్ గారిని చూస్ చేసుకోవడానికి జస్ట్ బికాస్, ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దిస్ ఇస్ యువర్ బేబీ అని చెప్పారు అండ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇట్లాంటి ప్రాజెక్ట్ని ముఖేష్ గారికి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే హిస్ ఆల్రెడీ డెడ్ ఇస్ సిరీస్ లైక్ ఒక 180 నుంచి 85 ఎపిసోడ్స్ చేశారు, అది కూడా హిస్టారిక్గానే చేశారు. సో డిడ్ యూ వాచ్ దట్ సిరీస్ అండ్ వాట్ made you to give your baby, I mean put your baby into his hands? ఈ సినిమా స్టార్ట్ చేయకముందు ఐ వాజ్ సపోజ్ టు డూ అనదర్ మూవీ. ఆ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇట్ వాజంట్ టేకింగ్ ఆఫ్. నాన్నగారు కూర్చొని ఏదో ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అరే, ఎన్ని రోజులుగానో నువ్వు కన్నప్ప పెట్టుకోను, ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నువ్వు 30 కోట్లకు చేసినా అంతే రిస్క్, నువ్వు 200 కోట్లకు చేసినా అంతే రిస్కే, గో హెడ్, దేవుడే నీకు హెల్ప్ చేస్తాడు అని అనిన తర్వాత నాన్నగారు అప్పుడు మహాభారత సిరీసు బింజ్ వాచ్ చేశారు. నాన్న, నేను ఓకే స్టార్ట్ చేస్తాను, కానీ డైరెక్టర్ ముఖ్యం నాన్న. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు ఒప్పుకుంటారు నాతో ఈ సినిమా చేయడానికి, ఒక 2 years డెడికేట్ చేయడానికి ఎవరున్నారు? అందరూ కమిట్ అయి ఉన్నారు కదా. అరే, మహాభారత చూశాను, డ్రామా ఎక్స్ట్రాడినరీగా తీశారు, ఈయన ఎవరో పట్టుకో, నీ కన్నప్ప ఆయన తీస్తాడు రా అన్నాడు. నేను అడగడం, ఆయన ఒప్పుకోవడం, అండ్ ఐ ఫెల్ట్ ద ఫస్ట్ మీటింగ్ February 1st week మా ఇద్దరికి జరిగింది లాస్ట్ ఇయర్. అండ్ ఐ న్యూ నా కన్నప్పని సెల్యులాయిడ్కి తీసుకొచ్చేది ఈయనే అని.
యా విష్ణు గారు వన్ లాస్ట్. సో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు, ఇట్స్ అ మ్యాగ్నమ్ ఓపస్ ఫిలిం. సో మీరు ఒక విల్ మంచు విష్ణు ట్రై మహాభారత ఆల్సో? I would love to. Future but, lo. in the future, but there are only two characters I want to play. If I ever play Mahabharata, నేను ఒకవేళ నాకు ఆ ఆపర్చునిటీ వస్తే రెండే క్యారెక్టర్ని ప్లే చేస్తాను. కర్ణుడైనా చేస్తాను, లేదా దుర్యోధనుడైనా చేస్తాను. సో విష్ణు గారు, ఫెంటాస్టిక్. విల్ ర్యాప్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. యా ప్లీజ్. సో విష్ణు గారు, యా టీజర్ చాలా బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ల్యాండ్స్కేప్స్ చాలా తక్కువ మనకు కనిపిస్తుంటాయి. సో మన ఇండియన్ సినిమాలో వైకింగ్స్ ఇలాంటి ఇలాంటి సిరీస్లో మనకి ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటివి. సో ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ మీద మంచి ల్యాండ్స్కేప్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ టీజర్ చాలా హై ఇచ్చింది, మీరు చాలా రిఫ్రెషింగ్ ఉన్నారు, 2.0 టైప్. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్లీ మనకు తెలిసినా కదా, మీరు చెప్పినట్లు ఒక చిన్న హాఫ్ పేజ్ కథ. సో దీన్ని బేస్డ్ అనే ట్రూ స్టోరీ అంటున్నారు. హాఫ్ పేజ్ కథని 2.5 hours మీరు 2 hours 2.5 hours మీరు దీన్ని మొత్తం తీస్తున్నారు. మూవీ విల్ బి 3 hours. యా ఓకే, 3 hours రన్ టైం అనుకుంటే కూడా. సో దీంట్లో మీరు ఎంతవరకు దీన్ని కల్పితం చేశారు? కల్పితం చేస్తే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీని ఎందుకు రాస్తున్నారు? I didn't say it's a true story. I said it's based on a true story. అదే సార్, there's a difference. This is not a true story, it's based on a true story. Last 45 minutes is a true story. It is 100% a last 45 minutes true story. దానికి ముందు వీడు మనసు ఎలా ఉన్నింది, వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, అవి తీసుకురావడం జరిగింది. విష్ణు గారు, సారీ యా 1 minute. ఒక్క నిమిషం అండి. మోహన్ బాబు గారికి మైక్ ఇవ్వరా ప్లీజ్. ఓకే, శరత్ కుమార్ గారు వాంట్ టు యాడ్. జర్నలిస్ట్ గా స్టార్ట్ అవ్వని బట్టి ఇప్పుడే జర్నలిస్ట్ గా మారిన శరత్ కుమార్ గారు. ఓకే, జస్ట్ ఈ పిక్చర్ టీజర్ చూసాను, అందరి గురించి మీరు మాట్లాడారండి. మళ్ళీ ఈ పిక్చర్ ఎవరు టీజర్ కట్ చేశారు, ఎవరు ఎడిటర్ మీరు చెప్పలేరు? Anthony, please come on stage, Anthony. Give it up for Anthony ji, the fantastic talent. Siddharth, please, enga irkinga? Siddharth, please come. So, this is Mr. Anthony. మేము 5.5 గంటల సేపు షూట్ చేసిన సినిమాని ఇప్పుడు 3 గంటలకి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు ఆయన. ఎన్ని త్యాగాలు చేయాలో ఆయన చేతుల్లో ఉంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యాంథనీ. ఆయనతో పనిచేయాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయన వెంటబడాను. శరత్ కుమార్ అంకుల్తో కూడా నేను 15 సంవత్సరాలు వెంటబడితే ఇప్పుడు చేశాడు, అదొక సపరేట్ కథ. అండ్ థ్యాంక్ యూ యాంథనీ. అండ్ ద ట్రైలర్, ఎవ్రీథింగ్, హీఈస్ ద వన్. సినిమా చేసేది ఒక ఎత్తు, దాన్ని ఎడిట్ చేసి మీ అందరికీ చూపించేది ఒక ఎత్తు. అండ్ ఎంటైర్ పాపం ఒక లాస్ట్ 6 monthsగా ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ దే ఆర్ ద అన్సంగ్ హీరోస్. ఒక సినిమా చేసేటప్పుడు వెనక నుండి నడిపించే చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళల్లో యాంథనీ ఒకరు, ఎడిటర్. థ్యాంక్ యూ యాంథనీ. అండ్ సిద్ధార్థ్, ఆర్ సెకండ్ యూనిట్ కెమెరామెన్. ఆయన నేను ఆన్ రిక్వెస్ట్, సిద్ధార్థ్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్సో నౌ. నేను న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు రిక్వెస్ట్ చేశాను, అమెరికన్ కెమెరామెన్ ఈ సినిమాకి, షెల్డన్. ఈజ్ అమేజింగ్ కెమెరామెన్. షెల్డన్తో నేను చేసేటప్పుడు ఇంత పెద్ద యూనిట్ వెళ్తున్నాం, 650 మంది పైన వెళ్తున్నాం మనం. షెల్డన్కి ఒకవేళ జ్వరం వస్తే సెకండ్ యూనిట్ ఎలాగ వీ హ్యావ్ టు అందరినీ వెయిట్ చేయించలేం కదా అని సిద్ధార్థ్ని రిక్వెస్ట్ చేశాను. సిద్ధార్థ్, కెన్ యూ ప్లీజ్ కమ్, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు కెమెరామెన్గా చేయట్లేదని, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కమ్ ఆన్ బోర్డ్ అని. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. ఐ రియలీ ఓ యూ వన్ మై బ్రదర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.